నా అండర్స్టాండింగ్. నాకు ప్రాబ్లం లేదు, ఆయన కూడా ప్రాబ్లం లేదు. ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకంటే నార్మల్గా మెడలో డమరకం చూసాడు, బాగుంది, స్టైల్గా ఉంది కదా. జస్ట్ స్టైల్గా ఇది నా ఉండదు. పర్సనల్ మరి స్టైల్. శివుడి భక్తుడా అని నేనే శివుడు. జస్ట్ అంతే, మీరే శివుడు అంటారు. ఆ కెమెరా శివుడు. యాక్చువల్గా ఎందుకు అంటున్నానంటే మీరు ఆ సిగరెట్ తాగడం కానీ, ఆ గట్టం పెంచుకోవడం కానీ, ఎంటికలు పెంచుకోవడం చూస్తే కొంచెం శివుడు భక్తుల్లాగా కూడా అనిపిస్తున్నారు. శివుడు భక్తుల్లో అయితే స్ట్రీట్ తాగాలి, మెడలో డమక్ పెంచుకోవాలి, అంతేనా? అలా నా పాయింట్ కాదు. అలా కూడా అర్థం. ఇంత ఈజీ అర్థాన్ని, ఇంత స్వీటెస్ట్ అర్థాన్ని వదిలేసి రకరకాల క్రికెట్, రకరకాల పర్వర్టెడ్, రకరకాల ఇల్లాజికల్, ఇర్రాషనల్ ఆ వర్డ్స్ ఎక్కడి నుంచి పడుకున్నాడు దీని మీద అంటే అందు టెంట్లో నార్మల్. ఇక్కడ కంఫర్ట్ అంటే నాకు కూర్చోడానికి కంఫర్ట్ నాకు పని జరుగుతుంది, అది పడుకోవడానికి. మరి ఆ టెంట్లో పడుకుంటారా ఇదేనా? పర్వాలేదు, అప్పుడప్పుడు ఓడిపడితే ఇక్కడ. ఇది మీకు మీ సోఫా, రాజా సోఫా అంటారు ఇక్కడ. ఐకియాలో బయటపడేసారు. ఓకే, అయిపోయిందా 30 minutes? సభకు నమస్కారం. అడిగేశారమ్మా ఇప్పుడు జస్ట్ క్రియేటివ్గా ప్రతి ఒక్కరు జస్ట్ ఇలాగే ఫస్ట్ టైం అడిగేశారు. ఏముంది ఇక్కడ నుంచి ఇంకొకటికి మారుతుంది అంతే. తీసేసి అంతే ఇక్కడ వర్కౌట్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఇప్పుడు గవర్నమెంట్ స్థలం అని అంటున్నారు. అసలు ఎవరి స్థలం తెలుసుకో ఫస్ట్. ఒకవేళ ఇది తీసేస్తే ఇక్కడ నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమంటే, గవర్నమెంట్ వెళ్ళిపోమంటే, అప్పుడు మీరు పోటీ చేస్తారా? వెళ్ళితే ఇంకో దగ్గర సింపుల్గా బతికిస్తారు. 6 నెలల్లో ఇంతవరకు అట్లాంటి పరిస్థితి రాలేదు అనుకుంటున్నాం. 6 నెలల్లో ఒకడు జంగల్లో ఒకడు ఉంటున్నాడు. చిన్న విషయం, 6 నెలలు హైదరాబాద్ యుద్ధం చేసి కేబుల్ బ్రిడ్జ్ పైన ఒకడు టెంట్ వేసుకొని 6 నెలలుగా ఉంటున్నాడు. జోక్, కోఇన్సిడెన్స్. అంటే ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, కానీ అవి అన్నిటినీ మీరు దాటుకున్నారు. ఏమి లేవు. 6 నెలలు అనేది జోక్, డే అండ్ నైట్ ఇలాగే ఉంటుంది. అసలు బేసికలీ ఈగలు ప్రాంక్ క్రియేట్ చేయడానికి. చూసారు కదా, ఇది ప్రేమ్ పి సతీష్ జీవిత చరిత్ర అయితే. అండ్ జీవిత చరిత్ర సో చూసారు కదా, ప్రేమ్ పి సతీష్ జీవిత చరిత్ర అయితే ఇది. సో అతని లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాడు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఓకే. అంత చాలా కొత్త నాలెడ్జ్ పెట్టుకొని కూడా మీరు ఎందుకు ఈ లైఫ్ లీడ్ చేస్తున్నారో మాకు అర్థమవుతుంది. ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ నార్మల్ స్టేటస్లో పర్ఫెక్ట్గా ఓకే. ప్రేమ్ పి సతీష్ లైఫ్ స్టైల్ చూసారు కదా. వద్దు, ప్రేమ్ వద్దు, పి వద్దు, సతీష్ వద్దు, నాకు పేరే వద్దు, నాకు ఐడెంటిటీ వద్దు, నాకు మీరు వద్దంటున్నారు ఐడెంటిటీ. ఐడెంటిటీ వచ్చేసింది, ఐడెంటిటీ ఉంది ఉన్నప్పుడు నేను చేస్తాను. అంటే ఇదంతా ఫ్రాంక్ అంటారు. అవును. సో అంటే ఇదంతా ఒక నటన అని అంటున్నారు, కానీ 6 నెలల నుంచే ఇది ఇక్కడ మీరు ఇక్కడ 6 నుంచి నటిస్తుంది. 6 నెలలు. సో మనం ఏం చెప్పాలి కూడా ఇంకా పుట్టినప్పటి నుంచి నటిస్తుంది. సో చూసారు కదా, ఇది అన్న లైఫ్ స్టైల్ అయితే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తున్నాం.